రాంబుటాన్లో ఎల్లో అనమాట అండి. ఏంటి సార్ ఈ వెరైటీని టేస్ట్ చేద్దామని ఒకసారి చూస్తే మీరు పెంచగలుగుతారు. మనం ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తెలుసుకొచ్చండి. మనం ఎందుకు ట్రై చేయకూడదని ఆలోచన అక్కడి నుంచి వద్దండి. లేదనుకోండి మనకి కనపడిన సేపు అది నిజమా అబద్ధమా అని ఒక డైలమాలో ఉండిపోతాం. చాలా బాగుంది. మా ప్రాంతంలో పండితే మాకు ఆనందంగా ఉందండి. యాక్చువల్లీ కేరళ స్పెషల్ ఇది. ఇది థాయిలాండ్ కదండి. థాయిలాండ్ ప్లస్ కేరళలో కూడా బాగా పండిస్తున్నారు. కేరళలో బాగా పండిస్తున్నారండి. బెస్ట్ అండి కేరళ. ప్రతి మొక్క ట్రై చేస్తుంటారని నాకు అలవాటు అంతే. అవును. తయారు ఏం చేస్తాం అంటే అండి, తల్లి చెట్టు మీద డైరెక్ట్ ఎయిర్ లైటింగ్ చేస్తాం అనమాట అండి. అందుకని మెచ్యూరిటీ లెవెల్స్ ఆ తల్లి చెట్టుకున్న వయసు కొమ్మకుంటుంది. కానీ ఈ భూమిలో ఏరు పెంచుకుంటే సరిపోద్దండి. మనం ఏరు పెంచుకునేంత వరకు కట్టేసి తీస్తుంటాం అనమాట అండి. అదే అందుకని కొంచెం అంటే మరి ఆన్లైన్ వాళ్ళు కదండి. ఆన్లైన్ వాళ్ళు ఇది కూడా అంటు కట్టచ్చండి. ఇంత కొమ్మ అంటు కట్టచ్చు. కానీ ఇది పెరిగి పెద్ద అయ్యి మెచ్యూరిటీ వయసు వచ్చేటప్పటికి చాలా టైం పట్టద్దు. ఇది అనుకోండి ఒక ఏడాదిన్నరలో కాయలు వస్తాయి. వాళ్ళు మనల్ని విశ్వసించగలుగుతారు, నమ్ముతారు. లేదా నమ్మరు అనమాట. మాకైతే ఇంకా పండుగ లేదండి. ఇది కస్తూరి మ్యాంగో అండి, లేదా బ్లాక్ స్టోన్ అంటారు. ఇందులో 3 టైప్ ఆఫ్ డిఫరెన్స్ ఉన్నాయి. 3 వాటిల్లో ఒకటి అయితే ఫెయిల్డ్ అండి, అది కాయట్లేదు. ఉన్న 2 కాయొచ్చు. ఇందులో ఇంకో వేరియేషన్ ఉందండి. ఆ వేరియేషన్ అయితే కాసింది హైదరాబాద్లో. బాగుందండి. ఇక్కడికి అక్కడికి చాలా బాగా క్లైమేట్ అండి. మీకు అలాగ కర్ణాటక వెళ్ళేటప్పుడు ఇంకా బాగుంటుందండి. ఇగ్గండి ఇది ఇగ్గులో డయానోర్ అండి. ఇది మీకు బాగా రాయలసీమ అయితే బాగా సూట్ అయిందండి. అనంతపురం జిల్లా, అనంతపురంలో బాగా పండిస్తున్నారండి. అంటే బళ్ళారి కూడా వస్తున్నాయి కానీ నీళ్ళు అంత బాగా అంటే ఇది పక్షులు పడేది ఎక్కువ అండి. ఎర్లీ మార్నింగ్ పొద్దుటే ఉదయం లేవగానే అండి తోటలోకి వెళ్ళి కాయలు కోసుకోవాలండి. పక్షులతో పాటు మనం కూడా లేగాలి. లేదనుకోండి పొడిచేస్తాయి. ఇది ఉసిరండి, NA7 అండి. రాసి ఉసిరిలో NA7 అని మనకి రాజస్థాన్ నుంచి వద్దండి. నాకు అంజీరే అంజీరే అండి. ఇది టర్కీ బ్రౌన్. ఇది కూడా మంచి రకం అండి. బాగుంటుంది తినడానికి, లైవ్ తినడానికి బాగుంటుందండి. వాకులు స్వీట్ వాక్ అండి. కాయలు తీగా ఉంటున్నాయండి, బాగున్నాయి తినడానికి. అది వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే కొంతమంది టామరిన్ పండుతుందండి. ఈ కాలం అలర్జీ వస్తుంది. వాళ్ళు ఇది టామరిన్ బదులు దీన్ని యూజ్ తీసుకొచ్చండి, బాగుంటుంది. మీరు తిన్న జామ అండి, జపనీస్ రోజు అండి. ఏదైనా మెచ్యూర్ ప్లాంట్ తల్లి చెట్టు మీద తీస్తే అలా ఉంటుంది అనమాట అండి. అంత లాభం వద్దు అనమాట. దాన్ని మనం భూమిలో పెంచాలంటే చాలా టైం పడుతుంది. అంత సైజు రావాలి. అవకాడో వెరైటీస్ అండి. ఇది వచ్చండి కరివేపాకులో బ్రెజిల్ కరివేపాకు అండి. మినీ మన కరివేపాకు కన్నా 4 times ఫ్లేవర్ ఎక్కువ వద్దు అనమాట అండి. మంచి స్మెల్ అండి. పిల్లలు ఏరు పాడేస్తున్నారు, తింటలేదు. కంటి చూపుకు మంచిది కరివేపాకు ఉండాలని చెప్పేసి అలా చిన్నగా చేశారు, లీఫ్ చిన్నగా చేశారు అనమాట. మంచి స్మెల్ చేశారు కదండి. జస్ట్ వంటలో వేసుకుంటే కలిసిపోతుంది. ఇలా అంటే మీకు బోల్ స్మెల్ అండి. ఇలా అవకాడోస్ అండి. అవకాడో హైదరాబాద్లో బాగా వస్తూ ఉందండి. చుట్టుపక్కల వేసుకొచ్చండి బాగా వస్తూ ఉంది. అవునండి. ఇది కూడా సరదాగా పెంచుకునేదండి. దీన్ని క్యాటై ఫ్రూట్ అంటారండి. ఇది కూడా పళ్ళే మిల్క్ వైట్లో ఉంటే తినొచ్చండి. అలా కూడా తినచ్చా? అలా తినొచ్చండి. షిరిడి ప్రసాదంలా ఉంటాయండి చిన్న చిన్న. కరెక్ట్ అలాగే ఉంది. ఇక వచ్చి తినండి సార్, 2 తినండి. తిన్నా మీ దగ్గర ఈరోజు అందరూ వస్తారు, ఇవ్వండి. ఇలా ఇది ఎగ్ ఫ్రూట్ అండి. ఇది టమాటా కాదండి, మన ఇది ఉంది కదండి పిప్పళ్ళు. కాదా ఇది ఇది వస్తా ఉందండి. బుష్ పిప్పర్ ఉన్నాయండి. చాలా వరకు అమ్మేసాం, కొద్దిగా ఉంటాయని. ఇవి కేరళ సంపింగ్ అండి. రోజ్ యాపిల్స్ అనండి. ఇక ఇవ్వండి. మీరు ఏమన్నా తోట వేయగలిగితే 1 ఎకరం తోట వేయండి. ఇది అద్భుతం అనమాట. 1 kg స్టార్టింగ్ ప్రైస్ 1000 రూపాయలండి. రోజ్ యాపిల్ తోట వేసండి. 1 ఎకరం దగ్గర వస్తుందా? నా ఎందు దయించి నన్ను నమ్మి తోట వేసుకోండి అంతే. దుర్గారావు ఇచ్చాడని వేసుకోండి అంతే. ఎక్సలెంట్ అనమాట అండి. వాటర్ యాపిల్ చేసినా చేయకపోయినా కానీ కొంచెం క్యాటరీ ఫుడ్ కాదు అనమాట. సెమీ సీడ్లో ఉంటే ఇంకా బాగా వద్దండి.
ఇప్పుడు మీరు తిన్న రంబూటాన్ మొక్కలు ఇవ్వండి. ఇది ఫ్రూట్ ఫోటో ఉంది కదా మన దగ్గర. ఫోటో ఉందండి మరి ఇలాగా ఉడపలకి పక్షులకి దొరకకుండా ఇంకా చూపించింది ఇది మీరు ఇదేనా? ఏదండి ఆ మ్యాంగో చూపించారు చూసారా? అది వేరండి. ఇదేమోండి లాంగ్ గన్స్ ఉన్నాయి కదా, లిచ్చీ ఫ్రూట్ ఉంది కదా, మీరు తిన్నారు ఇప్పుడు రంబూటాన్ తిన్నారా? రంబూటాన్లో ఇది ఒక ఫ్యామిలీ సేమ్ అలా ఉంటుందని గుంజు పలుపది ఇంత పకడ్బందీగా కట్టేశారు. ఇలా ఉంటే పక్షులకి ఉడతలకి పురుగులకి దొరకకుండా ఉంటున్నాయండి. ఈ ఫోటో తీరా చూసుకొని వాల్యూ ఇలాగైనా కట్టుకోవాలి మనం. కంపల్సరీ ఉండాలండి. మన యాక్టివిటీ గ్రూప్లో పెట్టేసేయండి. ప్రజెంట్ లేటెస్ట్ నుంచి తయారు చేస్తే పెంచుతున్నాం. అంటే ఇది మదర్ బ్లాక్ పెట్టేస్తారా? అందుకని ఇది కింద పెట్టేశారంటే మదర్ బ్లాక్. అవునండి. మ్యాంగో వెరైటీస్ అండ్ డిఫరెంట్ మ్యాంగో వెరైటీస్ అండి అన్నీ. అంటే ఇది అభియూ అనేది ఇది కవర్ కట్టకపోతే పోతాయండి. పైన అభియూ ఫ్రూట్ అభియూ ఉంది నా దగ్గర. ఎలా ఉంటాయండి? అభియూ ఫుల్ ఎల్లో కలర్ లేదనుకోండి, తెలుస్తుంది ఎలా తీసిన ఉడతలు. ఇవన్నీ ఏగలు కూడా చేసి చూసారు. ఇది ఏ స్టేజ్లో కొయ్యాలి? ఇది ఇలా ఎల్లో అయిపోయి పుసుకొచ్చాను. ఎల్లో కలర్ వచ్చేయాలండి ఇలాగా, లేకపోతే ఇలా పాడు చేస్తున్నాయండి. లోపల ఏంటి గుజ్జు సీతాఫలం లాగా ఉంటుంది. సేమ్ మీకు ఎలా ఉంటుంది అంటే అండి, ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టండి 10 నిమిషాలు. కొంచెం సపోటాలో పాలు వస్తాయండి, బాగా రేపన అయితే రావు. ఇది తినేటేనా? తినండి. సపోటా ఏం ఫ్రూట్ అండి? అభియూ మన దగ్గర ఉంది. ఇందాక మనం చూసింది చాలా పెద్ద ఫ్రూట్. ఇది పెద్ద వద్దండి, అంటే ఉన్నట్లో చిన్న దాంట్లోనే కలర్. ఈ సైజు వద్దండి, ఈ సైజు రాదు. ఇది జైంట్ అబ్యూ. దీని పేరు వచ్చండి జైంట్ అబ్యూ. ఈ సైజు వచ్చి ఎంత వచ్చిందో కోసుకుంటే ఇంకా 3 రోజులు 4 రోజులు కీపింగ్ ఉంటుంది, నెల ఉంటుంది అన్నమాట. దీన్ని 1/2 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కట్ చేసి తింటే సేమ్ ఐస్ క్రీమ్ తిన్నట్టు తినొచ్చు అనమాట. ఆ స్వీట్నెస్ అయితే అలా వస్తుంది. నాన్ సీజను వీటిని ఏం చేస్తారంటే 365 రోజులు ఆల్ టైమ్ అని చెప్పి అమ్ముతుంటారు. ఓకే. చిన్న రెడ్ ఫ్రూట్ ఏంటండి? ఇది పీనట్ బటర్ అండి. ఓకే, ఇది ఉంది. ఇది ఉందండి మీ దగ్గర. ఉంది. పండు అయిన తర్వాత తింటే అండి స్మూత్ ఉంటుంది బటర్ లాగా. ఇది పందిరి మామిడనండి. ఇప్పటి నుంచి వస్తుంది, పండు బాగుంటుందండి, పిక్కులు బాగుంటుంది. అంటే టెంపరీ ఒక 4 రోజుల్లో బారామసి లాగా తినేచ్చు అనమాట. బారామస్ ఒకటండి, పందిరి మామిడి ఒకటండి, పునాస మామిడి ఒకటండి, తాయి బోన్సే మ్యాంగో ఒకటండి. పునాస మామిడి అంటే మనం పండు కాదు, ఓన్లీ పప్పుకి వేసుకుంటాం. అంటే ఇలా పండులాగా ఇప్పుడు వచ్చి కాయలండి పులుపు తీపుతూ ఉంటాయి. పండు అయినా సరే ఫుల్ తీపి రావండి, పులుపు ఉంటుంది, తీపి ఉంటుందండి. కిచెన్ పర్పస్కి అయితే సూపర్. తీపి రావాలంటే యాక్చువల్గా ఎండ ఉండాలండి, సన్లైట్గా వద్దండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు కవర్ కట్టగా ఫ్లవరింగ్. ఇది మనకి బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేస్తున్నాం. కటిమాన్ మ్యాంగో. కటిమాన్ అంటే ఇప్పుడు ఫ్లవరింగ్, ఇప్పుడు పిందులు. మళ్ళీ మీకు దీపావళికి పళ్ళు వస్తాయండి. దీపావళికి ఇది బాగా వెనకాల వచ్చి మ్యాంగోల్లో స్వీటెస్ట్ మ్యాంగో. కానీ ఒకటే దీనికి బ్యాడ్ యూనిక్ షేప్ ఉండదండి. షేప్ డిఫరెంట్ ఉంటుంది అనమాట. కానీ ఫ్రూట్ మాత్రం సూపర్ అండి. ఇక్కడ కూడా అండి డిఫరెంట్ మల్బరీస్ అండి, ఫోను ఇటువంటి అన్నీ పెద్దగా ట్రై చేస్తుంటాం. ఒకసారి మల్బరీ ఉంది. ఇవి ఇప్పుడు ఫ్లవరింగ్ అండి. ఇప్పటి నుంచి మనకి జనవరి దాకా వస్తాయండి కాయలు. దాదాపు 55 ఏళ్ళు. ఈ ల్యాండ్ అంటే మీకు సొంతదేనా? మా నాన్నగారు ఎప్పుడో చేశారండి. సపోర్ట్తో అండి. మరి ఫస్ట్లో గులాబీలు గట్టలు చేసేవాడు అండి. 4 ఏజ్ మానేసాను మధ్యలో, మళ్ళీ తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాను మొత్తం. మీకైతే బాగా కాస్తాయండి. చాంగ్మై 16 ఉందండి, అది బాగుంటుంది. అవునండి, మీరు చేస్తారు అమ్మడానికి చూసి. అవునండి. అట్లా వేస్ట్ ల్యాండ్ వేసుకోండి, కనీసం సౌండ్ నేలైనా పర్వాలేదు, బాగుంటుంది. పోటీ పడుతున్నమాట. చాలా క్లాస్ మాడుతుంది. చిన్నకాయ రసంకాయ, అది రసం, ఇది కోతకాయ. చాలా అద్భుతంగా ఉంది. మీరు 10 రోజుల ముందు వచ్చి ఉంటాయండి, మీకు ఎన్ని జీవించింది.
మన్ప్రాద్ మ్యాంగో మదర్ బ్లాక్ అండి. మన్ప్రాద్ మ్యాంగో గోవా స్టేట్ స్పెషల్ అనమాట అండి. గోవాలో అద్భుతమైన పండు. మాకు గోదావరి జిల్లాలో పండురు మోడల్ ఎలా అడుగుతామో అలాగే గోవాలో ఈ కాయ అడుగు తింటాం. ఇది కూడా కోతకాయ అండి. టేస్టా ఎక్స్ట్రాడనరీ, తింటేనే తెలుస్తుంది. వెరైటీ అండి. డిఆర్టీ మ్యాంగో అనేది మా లోకల్లో సెలెక్ట్ చేసామండి దీన్ని. ఎవరో మీరు పక్కన తోటలో ఉంటే సెలెక్ట్ చేసాం. ఇది మియాజాకి మదర్ అండి. ఇదంతా కూడా మనకు ఉండదండి అక్కడ జపాన్లోనే మనకు ఉండదండి. మరి ఇక్కడ ఎందుకు అంత అలవాటు చేస్తారు? అందరూ వార్తల్లో అయిపోయిన మంచిగా అందరూ కూడా అంత టేస్ట్ ఉంటుందండి. మన 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 బంగిని పిల్లి స్టార్ట్ రాదండి, కానీ మంచి అరోమా ఉందండి. ఫ్లేవర్ బాగుంది, కలర్ బాగుంది, గ్లామర్ బాగుంది. తీసి పాడేసి మ్యాంగో అయితే కాదండి. కానీ అంత రేటు ఉండాల్సింది అంటే అంత అంటే లక్షల్లో రేట్ ఎవరు సార్. మనకి రియల్గా అండి ఒక మామిడి పండు 200 రూపాయలు ఇస్తే బోల్డ్ డబ్బులు అండి. ఒక మామిడి కేజీ రావడం లేదు, 200 రూపాయలు కేజీకి అమ్మలేకపోతున్నాం. ఇది కస్తూరి మ్యాంగో. ఇది మీకు హైదరాబాద్లో కాదండి. ఆల్రెడీ ఒక ఫామ్లో కాసి చూశానండి. ఇదండి బాగుంది. బ్లాక్ స్టోన్ అన్నా, కస్తూరి అన్నా, 3 వేరియేషన్లు ఉన్నాయండి అందులో. కరెక్ట్ వేరియేషన్ ఇదేంటండి? ఇది కిడ్నీ నేరేడు అనండి. నేరేడు పళ్ళకి చిన్న చిన్న నేరేడు పళ్ళు కాదనమాట అండి. నేరేడు ఫ్యామిలీ కాదు, కానీ దీన్ని ఇంగ్లీష్లో అయితే షూ బటన్ ఫ్రూట్ అంటారు. మామూలుగా ఇక్కడ ఏంటంటే చిన్న నేరేడు, మినీ నేరేడు, కిడ్నీ నేరేడు అని పిలుచుకుంటున్నారు అనమాట. బాగుంటాయండి తినడానికి. అందరూ గింజ ఉంటుందా లోపల? నేరేడు అని ఫీల్ అవ్వకూడదండి. నేరేడు వేరు, ఇది వేరు. గింజ ఉంటుందా? గింజ ఉంటుంది, చిన్న గింజ ఉంటుంది. ఫీల్ లేకుండా ఈ చిన్న గ్యాస్ ఫ్లేవర్ సార్. ఏ వెరైటీ అండి ఇది? ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మ్యాంగోనండి. కాయ ఒకటి కేజీన్నర సైజు వద్దండి. వెళ్ళండి ఇక్కడ చెట్టు తినొచ్చండి. కాయ కేజీన్నర పైన ఉంటుందండి. దీని పేరు వచ్చండి, థాయిలాండ్లో వేరే పేరు ఏదో ఉందండి. ఆ పేరు బదులుగా ఇక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి మ్యాంగో అని చెప్పండి ఆయన పేరు పెట్టాం అనమాట. ఇంకో మావిడికేమో డొక్క సీతమ్మ గారు అని చెప్పి ఒక పేరు పెట్టామండి. అలా కొన్ని వాటికి వాళ్ళ పేర్లు మనం నోరు తిరుగుతున్న రైతులు చెప్తుంటే అర్థమైతే లేదు. కాయకాసులో పేరు చెప్పినట్టు ఉంటుందండి మనకి. సరే అని చెప్పి మన తెలుగు పేరు పెట్టాలని చెప్పి మన లోకల్ పేరు పెట్టడం. బాలనగర్ వెరైటీ. బాలనగర్తో పోటీ పడి రకమండి ఇది. కానీ మనకి తెలంగాణలో ఇది రావడం లేదండి. ఎన్ఎంకి గోల్డ్ ఇవంటున్నారు, అది రాదండి, అస్సలు రావడం లేదు. మహారాష్ట్ర అండి అది. మరి చాలా మంది రైతులు దెబ్బతిన్నారు తెలుసా. అవును, ఏజ్ పొడిచేసారండి. ఏజ్ పొడిచేసారు. నేనేం చేశానంటే దాని మీద బాలనగర్ అంటు కట్టించాను. మంచి పని చేశారు, మంచి పని చేశారు. మీరు ఏమన్నా ఓపిక ఉండండి, వేయగలిగితే సార్ ఇది ఈ నేరేడు 2 ఎకరాలు వేసుకొని మీ షాపులో అమ్మేసుకోవచ్చు. అద్భుతమైన నేరేడు. ఏ వెరైటీ అండి? దీని పేరు వచ్చి సరార్పర్ కాటన్ నేరేడు. చెట్లు పెద్ద ఇవ్వండి, వరుసగా ఉంటాయి. చేతితో హార్వెస్టింగ్ చేసుకోవచ్చు, పైకి ఎక్కలేదు. ఓకే, పిల్లలు కూడా పోసేసుకోవచ్చు. అలా ఉంటుంది. మీరు అందుకనే ఒక 4 నెలల ముందు 2 బాబు అని చెప్పాను వీలు పడలేదు. లేదు, ఈ వెరైటీ కూడా కావాల్సింది. ఆ చింతలు చూసారా, రెడ్ చింత అండి. ఫ్లవరింగ్ చూసారా ఎలా ఉందో. రెడ్ చింత ఉంది నా దగ్గర. చింతకాయల్లో రెడ్. ఇది థాయిలాండ్, అనంతరుద్ర ఉంది. ఇది థాయిలాండ్ అండి. ఈ వెరైటీ బాగుందండి. ఇది చాలా బాగుందండి. మరి ఏమన్నా అవకాశం ఉంది? లేదు, ఇప్పుడు సీజన్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది? అయిపోయిందండి. మన తినేసిన కాయలు అయిపోయింది. ఇప్పుడు మనం మన నేరేడు పళ్ళకి అయిపోతాయండి. సేమ్ నేరేడు సీజన్ ఇది కూడా. సేమ్ నేరేడు కన్నా 4 నెలలు బిఫోర్, 40 రోజులు 4 నెలలు బిఫోర్ వచ్చేస్తాయి. ఓకే, మీకు తొందరగా వచ్చేద్దండి ఇది. తొందరగా వచ్చి తొందరగా మనకి మార్కెటింగ్ అయిపోద్ది. మన కాయలన్నీ అయిపోయిన తర్వాత ఇప్పుడు మహారాష్ట్ర నుంచి కానీ మన లోకల్ కాయలు కానీ ఇప్పుడు వస్తాయి అనమాట అండి. ఇలా రెడీగా ఇన్స్టెంట్గా తోట వేసుకున్నట్టు రెడీమేడ్ బాగుంటుంది చెప్పి పెంచేయండి. చెట్లు లక్షణం ఏంటంటే ఇలా ఎరగబడిపోతుంది, పైకి వెళ్దాం. చూడండి, కొమ్మలు చూడాలి బెండ్ అయిపోయి అలా బెండ్ అవుతుంటాయి అనమాట అండి. ఇవన్నీ ఈ వయసు నుంచి కాసేస్తాయండి. ఈ వయసు నుంచి కూడా ఆర్థర్ కాటన్ జామున్. అవునండి. ఇవన్నీ కూడా రైతులకు ఎవరికి కావాలి తెచ్చేయండి. ఆన్లైన్ పంపి మొత్తం అనమాట అండి. వారం క్రితం దాకా కూడా కాయలు ఉన్నాయి మా దగ్గర. ఏం చేద్దంటే వాటికన్నా 4 రోజుల ముందు వచ్చేద్దండి. ఇదేంటండి? ఇగో ఇదే మీరు అడిగిన స్వీట్ వాక్ అండి. పెడతానండి కాయ. ఇది నన్ను కూడా మీకు ఈ కాయ
ఇది ఉంది కదండి వాకాయ, మీరు పులప వాకాయ చూసారు కదా, దీనికి ఏంటంటే కొంచెం పాలు వస్తాయండి, బాగా ముగ్గుతాయండి, అద్భుతంగా ఉంటుంది అనమాట అండి. అది డైరెక్ట్ ఇలాగే తింటామేనా? తినండి అలాగే. వాకాయ మామూలుగా తిన్నాం, వాకాయ మామూలుగా తిన్నాం. తిన్నామండి. పాలు ఆరిపోతే చాలా బాగుంటుంది. ఇవాళ పోసండి రేపు ఉంచుకోవాలండి. అది రొలీనియా అండి, మీకు ఇచ్చాను మొక్క అంటున్నారు. రొలీనియా ఇచ్చానండి మీకు. సీతాఫలం ఒక రకం అండి, ఆ సైజు వద్దండి కాయ. ఎల్లో అయిన తర్వాత కోసుకుంటే అండి షుగర్ ఉన్న పేషెంట్లు కూడా తినొచ్చు అనమాట అండి. ఇది బాగుంటుంది, మంచి జల్దీగా అమ్మాయి. ఇది ఎలా చెట్టు ముదిరితే అండి బాగా కాస్తుందండి. పెంచుకోవచ్చు, కొంచెం వయసు రావాలి దేనికైనా, భూమిలో ఏ ప్రాణం చేసి వయసు రావాలి. ఇస్తామండి ఇంకా అంతమాను కొమ్మ కట్టలేకండి, అలా అలాగే వేసుకుంటే కానీ అవుతలేదండి. ఇది ఏంటి అసలు ఫ్రూట్? ఇది కూడా అండి లాంగాన్లో 4 సీజన్ లాంగాన్ అండి. ఇందాక చూసింది లాంగానే, ఇది లాంగానే. ఇందులో 7 వెరైటీస్ వచ్చినాయండి. 7లో 3 రకాలు మా దగ్గర కాసినాయి, ఇంకో 4 రకాలు కాయాల్సినవి ఉన్నాయండి. ఇంకా ఇది ఎప్పుడు వస్తుందండి? పెద్ద ఫ్రూట్ ఎప్పుడు అవుతుంది? ఇంకా నిలబడుతుందండి మెచ్యూరిటీ రావడానికి అండి. అంటే మ్యాంగో సీజన్ అయిపోయాక వస్తుందా? అంతే, మ్యాంగో సీజన్ అయిపోతే వస్తాయండి. రంబూటాన్లు అయ్యి వర్షం తలకడ వర్షాలు పడితే వస్తాయి కదండి, ఆ టైంకి వస్తాయి. ఇంకా రైపు అవ్వదండి, బాగా పైన కలర్ మారిపోవాలండి. స్కిన్ తింజండి బాగుంటుంది. అయినా ఏం పర్లేదు, తింజండి. స్వీట్నెస్ బ్రహ్మాండంగా. మీ క్లైమేట్ చాలా బాగుంటుంది. లోపల గింజ ఉంటుందండి, చుట్టూ పలుపు గుంజి. పనసలో రెడ్ పనస అండి, వైట్ పనస ఉందండి. టేబుల్ జాతి చిన్నగా అది కాదండి, పెద్దకాయలో రెడ్ అండి, పెద్దకాయలో రెడ్ అండి. మీరు పెంచుకుంటే కొమ్మలు మళ్ళీ ఎప్పటికప్పుడు ట్రిమ్ చేసుకొచ్చాం, చుట్టూ బరువైన కొమ్మలు కోసుకోవడానికి. ఈ చెట్టు దాదాపు ఈ సంవత్సరం మాకు 20 కేజీలు కాయలు కాసిందండి. మనం ఈ వయసు పెంచుకుని కట్ చేసి చెక్క తీసుకొచ్చండి, దాల్చిన చెక్క. ఈ వయసు నుంచి చెక్క బార్క్ కోసుకోవచ్చండి. సన్లైట్లో ఉన్నా బాగుంటుందండి, సెమీ షేడ్లో ఉన్నా బాగుంటుందండి, నో ప్రాబ్లం. ఎలాగైనా పెంచుకోవచ్చు. కాయ పట్టీలు అమ్మనండి, అద్భుతం. కాయ రాలి పడిపోయి కూడా 10 రోజులు ఉంటుందండి. కాయ పొడవదు, గొప్ప అయిపోతుందండి చెట్టు. కీపింగ్ క్వాలిటీ ఉండడం లేదండి. నేను చెప్తున్నాను కదా, ఈ కాయ ఇలా ఎండిపోయేదాకా కూడా అలాగ ఉంటుందండి. ఇప్పుడు కాయ ఇవాళ కోసి రసం తీసితే రాదు కానండి, 4-5 రోజులు ప్రయాణం చేసి బయటకు వెళ్ళిపోయి ఊరికాడ పెట్టుకుంటేనే ఫుల్ పడిపోతుంది. రసం తీసుకోలే. దానికి కవర్లు కట్టాల్సిన ఇల్లు మర్చిపోయాం. వాటర్ యాపిల్లో లేటెస్ట్ అండి ఇది. ఈ ఎండకి శనకాయలు అయిపోయినాయి కానండి, కాయ మాత్రం చాలా అద్భుతంగా ఉందండి. ఇది కాయ అండి, స్వీట్నెస్లో ఇందాక మీరు తిన్నది దీనికి కూడా స్వీట్నెస్ చాలా బాగుందండి. కవర్ కట్టకుండా ఉంచితే అండి పాడైపోతుందండి, ఈగలు పాడు చేస్తున్నాయండి. అదే పెద్ద భయం అయిపోయింది. రోజు తిరుగుతున్నాం అలాగే, మనం ఇట్లా చూడలేదు. రోజు ఎక్కడ తిరుగుతున్నామండి, ఇట్లా చూడలేకపోయాం. అంటే కవర్ కట్టకపోతే అండి డ్యామేజ్ చేసేస్తున్నాయండి. వాటర్ యాపిల్కి ఏంటంటే వైట్ కలర్ కడుతున్నారు, ఇప్పుడు వేరే ఫ్రూట్స్కి ఏమో నెట్ కడుతున్నారు కదండి. ఏదైనా మీరు ఇన్సెక్ట్ ప్రూఫ్ పంట పండించకపోతే రేపటి నుంచి దొరకదండి. ఏదైనా కట్టుకోవాలండి, వైట్దైనా లేకపోతే బ్లూ. చాలా బాగుంది. ఇప్పుడు తయారు చేయాలండి. ప్రజెంట్ ఈ సంవత్సరం కాసిందని బాగానే, రాబోయే రోజుల్లో ఇది నుంచి మళ్ళీ రేపు వర్షకాలంలో ప్రారంభిద్దామండి తయారు. ఇందాక వైట్ది బాగా తీయగా, అది కూడా బాగుంది. ఇది బాగుంది, దాని మీద ఇది బాగుందేమో. ఇంకా బాగుంది. వైట్ది తీయగా అది తీపండి, దాని పేరే BTR స్వీటీ. చాలా బాగుంటుందండి. ఈ సంవత్సరం కొద్దిగా తయారు చేసాం. తక్కువ ఉంది సార్, ఇంకా వద్దండి. అంటే మన దగ్గర ఉన్నదే అనుకుంటా. నామకాత్మయ గోల్డెన్ మ్యాంగో అండి, మీకు ఇచ్చాను ఇది. అండి ఇప్పుడు దాకా కాయలు కాసేసింది అయిపోయిందండి. ఇప్పుడు ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది, మళ్ళీ ఆగస్టు కాయలు వస్తాయండి.
ఇది స్వీట్ అద్భుతమైన మ్యాంగో. మీరు మియాజాకి అయినా చూసారా? మియాజాకితో పోటీ పడే రకం, అంత బాగుంటుందండి. ఇదిగోండి కటిమన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుందండి ఫ్లవరింగ్. మీరు అడిగారు కదా మల్బరీ మనకి ఏది కాదని చెప్పేసి, ఇదిగోండి ఈ రకం పట్టుకెళ్ళాలి మీరు. చాంగ్మై 16 అనండి, బాగుంటుందండి. ఎవరు నేను కల్చర్ చూపించండి. మామిడి ఏం చేయాలంటే మీరు బాగా ముందు వచ్చేది కొంత, అవును, నాకు వెనకాల వచ్చేది కొంత, అలా రకాలు సెలెక్ట్ చేసి వెనకాల వచ్చేది కావాలండి కొంచెం. ఇప్పుడు మార్కెట్ అంతా అయిపోతుంది, తర్వాత ముందు వచ్చేది కూడా కొంచెం కావాలి. అలాగే మాది ఫలం ఒక్కొక్కటి కేజీన్నర సైజు వస్తాయండి చెట్లు పెంచితే. మాది ఫలం అని పూర్వం మాదీపాల రసాయనం పూర్వం ఆయుర్వేదంలో తయారు చేసేవారు. అలా చేసుకోవచ్చండి, పచ్చడి పట్టుకోవచ్చండి నిలవకి. లేదనుకోండి హోమాల్లో గట్ట. ఇది మన దబ్బకాయ లాగా, దబ్బకాయ ఫ్యామిలీ అండి ఇంచుమించు. దబ్బకాయ వేరు, ఇది వేరు. ఓకే. ఇవి వచ్చండి దబ్బకాయ కొంచెం రౌండ్గా ఉంటుంది. ఇవి వచ్చండి కింగ్ మ్యాంగో అంటారండి దీన్ని. పచ్చికాయ ఎక్కువ తినేచ్చండి దీన్ని. మొక్క ఇచ్చానండి మీకు. అవును, ఇచ్చారు. పచ్చికాయ ఎక్కువ తినేచ్చండి. ఇలా చెక్కేసుకునండి కొంచెం, ఏదైనా ఉప్పు కారం పంచదార కానీ లేదని యాడ్ చేసుకుని తినేచ్చండి. కొండ ఒక్కలేదండి. కోసుకొచ్చండి. ఇది స్వీట్ వాక. ఇది ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయండి చెట్లు. ఈ మామూలు వాకే అమ్మ, ఇది ఈ వాకే ఉంది. ఇందులో మన పాత తోట ఉంటుందండి, పూర ఉంది, మన వైల్డ్గా పెరిగే రకం. ఫెన్సింగ్ దగ్గర వేస్తే మనకి ఇది మన దీనికి అడవి పందులకి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇది పందిరి మామిడి చెప్పాను కదండి మీకు. అవును, ఇదండి పందిరి మామిడి ఎలా ఉంటుందండి ఫ్లవరింగ్. ఇప్పుడు జూన్ 11వ తారీఖు అండి ఈరోజు. ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చిందండి. ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చింది కానీ దీపావళి దాకా ఉంటుంది. పండు బాగుంటుందండి. పికిల్ టెంపరీ 4 రోజులు పడితే దీన్ని పులుపు అరోమా, డిఫరెంట్ అరోమా అండి. అదో రకం పులుపు, చాలా బాగుంటుంది అనమాట. పండితే బాగా స్వీట్ ఉంటుంది. బాగుంది. నేను హైదరాబాద్ నెలలో తిన్నానండి, అద్భుతంగా ఉంది. శంషాబాద్ ఏరియా ఇచ్చామండి ఫామ్ హౌస్. అండ్ మీరు మలబార్ ఏరియా చూపించండి. ఇదండి మీరు పళ్ళు అయిపోయి వచ్చాయి ఎలా వస్తాయని గుర్తులు పంచులు నేలలో ఉంటే సైజు బాగా వద్దనమాట. ఇంకా బ్లాక్ వచ్చేయాలండి ఇప్పుడు సరిపోండి, ఎందుకంటే 4 కేజీల మట్టిలో ఉన్నాయండి. సైజు రావండి. నర్సరీలో అసలు పెడతారు, వాళ్ళ దగ్గర పెడతారో వెళ్ళలేదండి. మళ్ళీ రెండోసారి మూడోసారి కాసేసినాయండి. ఇవి మార్చి ఏప్రిల్లో కల్లా అయిపోతాయండి కాయలు. నేను చెదిరికాయలు ఉంటే వస్తాయి, 1/2 కేజీ పైన వస్తాయండి కాయలు. ఏవేంటి? ఇది అటుమోయ అండి. అటుమోయలో నా దగ్గర అటుమోయ ఉంది, ఐలాండ్ జెమ్ ఉంది. ఇదిగోండి ఫ్లవరింగ్. ఒకసారి కాసేసినండి నేను ఐలాండ్ అయిపోయినాయి. మన పళ్ళు కంటే ముందు అయిపోతాయండి. మన మార్కెట్ కన్నా 4 రోజుల ముందు అమ్మేసుకోవచ్చండి. మళ్ళీ ఇప్పుడు ఫ్లవరింగ్ వచ్చి మనకు ఆగస్టు నిలబడతాయి అన్నమాట. ఇది నామ్ దాక్మై గోల్డెన్ మ్యాంగో. ఎట్టుకున్నానండి. టామీ ఎట్కిన్స్ మన దగ్గర వస్తాం. పత్తి చెట్టు చూడండి, ఇక ఈ వయసు నుంచి కాసేస్తాయండి. మనం మీరు నాకు ఫోటో పెట్టారు కదా చెట్టు, అదే చెట్టు అండి. పూల్ మంది ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇందులో ఇలా స్కిన్ ఎరుకొచ్చి 20 రకాలు వచ్చినాయండి. ఆ 20 రకాలు ఏమంటారంటే ఐవరీ ఫ్యామిలీ అంటారు. అన్నీ కూడా అంతే పైన వచ్చి మనకి పూర్వం నుంచి ఉన్నాయన్నీ కూడా ఏంటంటే సువర్ణ రేఖ కూడా బాగా తెలుస్తుందండి. రంగు ఉన్నాయి పెద్ద తెలిసింది కాదు. ఇప్పుడు ఏం చేశారంటే అరుణిక ఢిల్లీ వాళ్ళు పెట్టారు కదా పూస, అరుణిమ పూస ఇవన్నీ పెట్టారు కదండి. అవన్నీ కూడా స్కిన్ రెడ్ వచ్చాయి. అక్కడ బయట దేశాల్లో అయితే ఐవిన్ ఫ్యామిలీని పెట్టండి ఇలా రెడ్ పెట్టారు అనమాట. ఇదైతే ఫ్లోరైడ్ అమెరికాదండి. లో షుగరు, పెద్ద వయసు వాళ్ళు ముసలోళ్ళు తినడానికి అనుకూలమైన మ్యాంగో అనమాట అండి. మన మ్యాంగోలతో పోలిస్తే స్వీట్నెస్ తక్కువ ఉంటుంది. అలా ఉంటుందండి. నిమ్మ ఒకటి బాగుంటుంది, చాలా బాగుంటుంది నిమ్మ. ఇగో ఈ కాయలు కూడా మీకు ఈ సైజు అమ్మ వస్తుంది మీకు
ఇది ఏ వెరైటీ అండి? దీని పేరు తాయిపట్టి. ఆహా. సార హోటల్కి చాలా బాగుంటుంది అనమాట అండి. హోటల్కి 4 సైడ్లు 4 చెంపలు కోసుకొచ్చండి. గింజలు రాకుండా పేడి అవ్వచ్చు. మధ్యలో ఉన్నది హ్యాండ్ వాష్కి, ఫింగర్ బౌల్ ఇచ్చినప్పుడు హ్యాండ్ వాష్కి ఇవ్వచ్చు. బాగా బాగుంటుంది. ఈ గ్లామర్తో అందంగా ఉంటుంది కాబట్టి ఇక పట్టి కాయకి 5 ఎత్తులు 4 ఎత్తులు గుర్తుకుంటాయి. ఇది ఎంత సైజు ఎంత సైజ్ అవుతుంది? ఎక్కువ కొరస అండి, బాగా కొరస. దగ్గరికి ఎక్కువ చెట్టు వేసుకొచ్చండి, పెద్ద ఇబ్బంది ఉండదండి. ఇది వెళ్ళిపోదా ఉండాలి. అలాగే సీడ్లెస్ లెమన్ అండి. సీడ్లెస్ లెమన్లో కూడా చాలా అద్భుతమైన లెమన్ అండి. కానీ ఇంట్లో కాకుండా ఎక్కువ కాయలు కాయదు కానండి, కాయ మాత్రం దానికన్నా వాల్యుబుల్ కాయ అండి. దీన్ని ఏం చేస్తున్నారంటే ఫారిన్లో బార్ అండ్ రెస్టారెంట్లో మాక్టైల్ తయారు చేసినప్పుడు దాని వాటర్ స్కిన్తో సహా వాడాలండి. చర్మం ప్లస్ జ్యూసు, ఎనర్జీ లెమన్ అంటారు. ఒక రోజుకి ఒక కాయ నిమ్మరసం తాగితే అండి ఆ రోజుకి అలసట నీరసం కూడా తిరిగి మీకు అంత బాగుంటుంది. అదే థాయిలాండ్లో ఫేమస్ అండి. ఇది ఇందాక చెప్తే జామ్ ఉంది. బ్లాక్ అయితే ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఈ రోడ్డు పక్కన వేసుకున్న మొక్కలండి. అదే ఇదంతా ఎవరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గొప్పలాగా అయ్యేసి ముళ్ళు ఎక్కువ ఉంటాయి, అదంటే ముళ్ళు తక్కువ ఉంటాయి. కట్ చేసి రెడీ చేసి పెడతాం అనమాట. మళ్ళీ పెట్టాలి. ఎప్పుడైనా సరే ఏరు కట్ చేయకుండా ఎవరు మొక్క మొదలదండి. ఏ మొక్క అయినా భూమిలోకి ఏరు వెళ్ళాలి, పెరగాలి, వయసు వచ్చాక కట్ చేసేయాలి. కంపల్సరీ చేయాలండి. అక్కడ ఏడాది మొక్క అయినా చేయాలండి, 5 ఏళ్ళ మొక్క అయినా సరే చేయాలండి. పలుపు స్కిన్ కూడా ఎరిపోద్దండి నిమ్మ. ఇది కూడా కమర్షియల్గా డొమెస్టిక్ పనిచేద్దాం, లోకల్కి దూరం పంపడానికి పనిచేయదండి. ఓకే. 4 రోజులు 5 రోజులు ట్రాన్స్పోర్ట్ పనిచేయాలి. అంటే ఇప్పుడు మనకి ఈ రోజు కోసం మీ దగ్గర అయిపోతాయండి. ఇంపార్టెంట్. మీరు ఆర్గానిక్ చేస్తారు కాబట్టి అండి. మీకు ఎలా చెప్పినా కార్ వేసుకొచ్చి మేము పిక్ చేసుకుంటాం, మీరు రేట్ చెప్పండి అని ఇలా ఉండాలి. ఓ బకెట్ ఇచ్చి బకెట్ కొనుక్కుంటే 700 అమ్మ, ఇది ఈ బకెట్ 1000 రూపాయలు అమ్మ, ఏం తీసుకుంటారు తెచ్చుకోండి ఇలా ఉండాలి. అది రేంజ్ మన బయోడైవర్సిటీ ఇది కాపాడాలండి. ఇదేంటి చెప్తాను, మీరు అలాగా పెంచెత్తే అండి చెట్లు ఎప్పుడైతే పెంచారో సీజన్ వేజ్గా, అంటే మీ తోటలోకి వచ్చే వర్షకాలం ఓ పంట, శీతకాలం ఓ పంట, వేసవకాలం ఓ పంట. అదే ఇందాక నీకు ఇచ్చాను చూడండి. దగ్గరికి పర్లేదు వెళ్ళండి సార్. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు పేరు పెట్టామని చెప్పాం కదండి, అదే మ్యాంగో ఉండదు. ఆ ఎండలో ఉంటారు. ఆయన పెద్ద మనిషి పేరు పెట్టారు. అవునండి, ఇంజనీర్ గారు, గొప్ప ఇంజనీర్ గారు. మా గోదావరి భారతదేశం చాలా గొప్ప ఇంజనీర్ అండి. మా గోదావరికి ఆనకట్ట కట్టిన రోజుల్లో ఎంతో శ్రమ చేశారండి. మాకు ఈ సస్యశ్యామలం అంతా కాటన్ దొర గారు, ఈ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు, ఏరన్న గారని గౌడాశ్రమం అండి. మీకు వాళ్ళందరూ మరి వాళ్ళందరూ మాకు ఎప్పుడూ కూడా సదా శిరస్మరణలేనండి. మా బతుకుదేని దారేసిన వాళ్ళండి వాళ్ళు. మీలాగా గుర్తుపెట్టుకోవాలి కదండి, అది చేసినారు. ఇది మ్యాంగో, ఇది కూడా పట్టుకెళ్ళండి. అద్భుతం అండి. ఇది కాయ కింగ్ మ్యాంగో. ఇచ్చాను కదండి. ఇలా ఈ వర్షం అంటే కింగ్ మ్యాంగో అండి. కింగ్ మ్యాంగో అండి. 2 లైన్లు ఉంటాయండి. దీని వయసు ఎంత అండి ఈ ప్లాంట్? ఇప్పటికి 1.5 వయసు అండి. ఇంకో 1.5 పెంచాలండి. ఈ మ్యాంగో ఉంటుందండి. మీరు తిని చూసి చెప్పండి నాకు. కాయ చిన్నదే కానండి, అద్భుతం అనమాట అండి. మ్యాంగో కొంచెం హిమాయి టేస్ట్ కూడా వచ్చినట్టు చాలా బాగుంటుంది. కొద్దిగా హిమాయి చాలా బాగుంటుంది. హైదరాబాద్ బండి ఉంటండి. అలాగే బంగినపల్లి కేరళ ఫేమస్ అండి కాలాపాడి మ్యాంగో. ఈ కింగ్ మ్యాంగో కదా కాలాపాడి. ఇది కాలాపాడి కేరళలో చాలా ఫేమస్ వెరైటీ అనమాట. టిక్రీ అండి, పనస సీడ్లెస్ అండి. ఇది 2 లైన్లు. వియత్నాం సూపర్ ఎర్లీ అండి. వియత్నాం వెరైటీ ఉంది. వైట్ పనస అండి. ఇదంతా రెడ్ అండి. సీడ్లెస్ చిన్న కాయగా ఉండేది కూడా కావాలండి. ఇప్పుడు హైదరాబాద్ ఫ్యామిలీ ఇవన్నీ చిన్నకాయలండి. మీకు పెద్ద మ్యాక్సిమం వస్తాయండి 8 కేజీలు మించి రాదండి. అయ్యో, చిన్నకాయ అంటే మీరు కూరకి 4 కేజీలు కింద కోసేసుకోవాలండి. కూరకు కోసి 4 కేజీలు. ఇప్పుడు టేబుల్ పనస అని 2 కేజీలు చూస్తామండి అన్నారు. కాదు, దాని కూర ఉంటుందండి. సదా పనస అని కూరకో పనస ఉందండి. అది ఎంతకాయ ఉంటుందండి. అది వేరు, ఆ పనస వేరు అండి. పనస వేరు. పనస ఫ్యామిలీయే కానీ డిఫరెంట్.
అది వేసుకుంటారండి, అది వేసుకోవచ్చండి. అది అది చిత్తహార కొమ్మ చెట్టు అయి కాదండి అది. నాకు కావాలి ఏంటంటే అది మీరు చెప్పేది సంబడెక్క, అది మీకు పని చేయదని కోరికే. కూరకు కాదు, పనస తినడానికైనా సిటీలో ఏంటంటే 2-3 కదా అండి ఉండేది. దాంతో వాళ్ళకి ఏంటంటే వియత్నాం స్వప్నంలో కాయ కోసుకుంటే ఒక ఫ్యామిలీ సరిపోదండి. మీకు కాయలు ఉండకపోతే సరిపోదు, మరి లేకుండా వచ్చేది ఈ బయటకు మీకు మిగిలిందండి. ఇది వెరైటీ అండి, తెల్ల గులాబీ అండి. తెల్ల గులాబీ పచ్చడికాయ. ఈ చింత ఏదైనా వెరైటీ స్వీటు రెడ్. మీ చెట్లు మీ సైట్లో 20 చెట్లు పెట్టాం. 20 చెట్లు మీకు 20 సంవత్సరాల తర్వాత ఇది కోట్లు అయిపోతాయి. అది ₹1,00,000 వచ్చి సైట్ మీద అని చెప్పి అమ్ముతున్నారండి. ఆ బెమ్మలో కొనుక్కుంటున్నారు. అది ఇప్పుడు కొనుక్కునేవాళ్ళు గవర్నమెంట్ అసలు అప్పటికి నాకు తెలిసిన మా అనపర్తిలో రెడ్డి గారు ఒక ఆయన పెంచారండి 30 ఏళ్ళ క్రితం వేసి. పడిపోయిన చెట్టు ఉంటే పాకేసి పాకలో పెడుతున్నాయండి ఎవరు కొనుక్కు గాలి పడుతుంది. రెడ్ సెంటర్ అది చెప్పాను. రెడ్ సైడ్లో వర్కౌట్ అవుతుంది. గవర్నమెంట్ జీవో వచ్చేదాకా ఎవరు చిన్న పొలముకు కూడా పట్టుకెళ్తాక లేదండి ఎవరు కొమ్మ కూడా. ఇది కొత్త రకమే అండి. ఫిలిప్పీన్స్ కంట్రీ నుంచి థాయిలాండ్ ఫార్మర్స్ తీసుకుని పూర్తి రైపనలో చూడండి, చాలా బాగుంటుంది. కీపింగ్ క్వాలిటీ కానీ పండు కానీ అద్భుతంగా ఉంటుందన్నమాట. స్వీట్నెస్ కానీ కొంచెం వగరం ఉంటుందండి. కొంచెం వగరం ఉంది అంటే మరి పాల ఇంకా ట్రై అవ్వలేదు. ఇవ్వండి పలుపు గుంజు అలా ఉంటుంది. దీని ఏమంటారు? క్వీన్. దీని పేరు వచ్చండి థాయ్ క్వీన్. క్వీన్ సపోర్ట్ అండి. క్వీన్ థాయ్ క్వీన్ అవునండి. బాగా రైపైన తర్వాత ఇంకా తిండి బాగుంది. 1 ఎకరం 2 ఎకరాలు వేసుకుని పర్లేదు. సపోటా ఉంది కదా అక్కడే ఆ లైన్లోనే ఇంకోటి ఇది పండింది అంటారా? లేదు ఇంకా పండలేదండి. ఇంకా పండు కాయ ఎప్పుడు సపటకాయ కోసిన తర్వాత 4-5 రోజుల తర్వాత తినాలండి. ఇది కూడా అండి పనస కూడా. పనస కూడా అంతే అండి, 5 నుంచి 8 రోజులు. మాకు ఇప్పటికీ ఏ టైంలో కొయ్యాలో తెలియదు అండి. మాకు ఈ కాయ ఫోటో పెట్టండి నేను చెప్తాను. నాకు చెప్పు, తొందరగా చెప్పు. నేను రాజమండ్రిలో ఉన్నా.